కాసేపట్లో 10th ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే పరీక్షా కేంద్రాలకి విద్యార్థులు చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా నుంచి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ మొత్తం పొద్దున్న గంట నుంచే ముందు విద్యార్థులు మొత్తము పరీక్షా కేంద్రానికి వచ్చి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇవన్నీ కూడా చూసుకుంటున్న పరిస్థితి నెలకొంది. పొద్దున్నే కొందరు విద్యార్థులు ఆలయాలకు వెళ్ళి పూజలు చేసుకుని తిరిగి ఎగ్జామ్ రాయడానికి ఇక్కడ సన్నద్ధం అయ్యారు. హాల్ టికెట్ నెంబర్లు చూసుకుంటూ దాని నెంబరింగ్ చూసుకుంటున్నారు. ఈ రోజు నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి 12:50 వరకు పరీక్షలు జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షల్లో 1 నిమిషం సడలింపు ఇచ్చారు. ఎస్ఎస్సి బోర్డు విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ టైం ఇచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సరైన టైంలో హాజరు కావాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఏంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ప్రిపరేషన్ ఇచ్చారు విద్యార్థులకు? మొత్తం ఈ 1 ఇయర్ నుంచి ఎట్లా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకొక 10-20 నిమిషాల్లో ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది. ఎట్లా మీరు వారికి ఏం సూచిస్తున్నారు? అంటే వాళ్ళు ఆల్రెడీ చాలా వరకు ప్రిపేర్ అయ్యారు. ఎక్స్ట్రా క్లాసెస్ కూడా తీసుకొని నైట్లో చాలా అంటే ఆల్మోస్ట్ 11:30-12 వరకు కూడా చాలా కష్టపడి చదివారు, నిద్ర కూడా పోకుండా. వాళ్ళకి మంచి సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ టీచర్స్ నుంచి. అంటే సైకలాజికల్ కూడా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. టెన్షన్ ఏం పెట్టుకోకుండా బెటర్గా రాయాలనే ఉద్దేశంతో. సో వీళ్ళు కూడా చాలా వరకు ఎవరు చూడండి కాన్ఫిడెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, అంటే ఎక్కడ టెన్షన్ అట్లా ఏం లేకుండా. సో వాళ్ళు కూడా బెటర్గా రాస్తారని ఆశిస్తున్నాం. కంపల్సరీ బాగా రాస్తారు వీళ్ళు. చెప్పండి, ఎట్లా ప్రిపేర్ అయ్యారు? 1 ఇయర్ నుంచి కష్టపడి చదివారు, ఇప్పుడు ఇంకో 10-20 నిమిషాలు ఎగ్జామ్ ఉంది. అంటే 1 ఇయర్ నుంచి బాగానే ప్రిపేర్ అయ్యాం. అంటే డైలీ నైట్ 12 o'clock మంచిగా ఆ సార్ ఇలా చెప్పిన పెండింగ్స్ ఏవి కూడా పెండింగ్ ఉంచకుండా దాన్ని వెంటనే క్లియర్ చేసుకుంటా వస్తున్నా 1 ఇయర్ నుంచి వెళ్ళి. అంటే 1 month గ్యాప్లో అయితే మొత్తం ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్ అయితే రివిజన్ అయిపోయినాయి. ఇప్పుడు వీ రెడీ టు ఫేస్ ద బోర్డ్ ఎగ్జామ్. విద్యార్థులను సూచించడానికి ఇక్కడ వారితో విద్యార్థుల పాటు టీచర్స్ కూడా వచ్చారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం, ఎట్లా స్టూడెంట్స్కి ఎట్లా ప్రిపేర్ చేశారు? ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకుండా రాయడం అనేది మెయిన్. వాళ్ళ డీటెయిల్స్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనకు OMR షీట్ ఇవ్వగానే. తర్వాత వాళ్ళకు వచ్చిన క్వశ్చన్సే ఫస్ట్ టిక్ చేసుకోమని చెప్పామండి. ఆ వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళకు ఫియర్, అంటే వాళ్ళ కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా చేయమని చెప్పారు. ఇక్కడ ఏ స్కూల్ మేడం? మాది KGBV మంచిర్యాల సార్. ఎట్లా ఉంటుంది రిజల్ట్, ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేమైతే 100% వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. పిల్లలు కూడా అలాగే మంచిగా ప్రిపేర్ అయ్యారు. టీచర్ మీరు ఎట్లా విద్యార్థులకు ఏమని చెప్పారు? ఎట్లా కొంచెం 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటేనే కొంచెం భయపడుతూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఎటువంటి భయం లేకుండా రాయమని చెప్పాను సార్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి తర్వాత మిగిలిన రాని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమని చెప్పాము. మా పిల్లలు అయితే బాగా చదివారు, బాగా రాస్తారు సార్. 100% రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇటు ఎగ్జామ్ రాయడానికి వచ్చిన మన స్టూడెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళకు ఎట్లా చెప్పండి, మీ బాబు ఇట్లా ఎగ్జామ్ రాస్తున్నారు, ఎట్లాంటి మోటివేషన్ చేసిర్రు? ఎగ్జామ్ అంటే 10th అంతేనే ఫస్ట్ మొదటిసారి ఎగ్జామ్ రాస్తున్నారు, కొంచెం భయం అనేది ఉంటుంది. మీరు ఎట్లా? భయం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఎట్లా మీరే తీసుకొచ్చిరా? మా ట్రినిటీ హాస్టల్ ఉంటాడు బాబు, సార్లు తీసుకొస్తే మేము ఇటు వచ్చినాం. ఎట్లా రిజల్ట్ ఎట్లా సాధిస్తారని నమ్మకం ఉందా? ఉంది, నమ్మకం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇటు కొందరు స్టూడెంట్స్తో పాటు ఇటు టీచర్స్, స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తున్నారు. మొత్తానికి ఎగ్జామ్స్ 10వ తరగతి రాసే ఎగ్జామ్స్కి V6 తరపున ఆల్ ది బెస్ట్. ఇక 10th ఎగ్జామ్స్ కి హాజరవుతున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. విద్యార్థుల ట్రాన్స్పోర్ట్ కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. విద్యాశాఖ సూచనలతో పరీక్షా కేంద్రాలకి విద్యార్థులు ఇన్ టైంలో చేరుకునేలా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని చెప్పారు సజ్జనార్. విద్యార్థులు తమ హాల్ టికెట్స్ చూపించి ఆర్టీసీ బస్సులో ఫ్రీగా జర్నీ చేయొచ్చన్నారు ఎండీ.